సభా సభ్యులారా, ఈరోజు మన సభ ఒక అత్యంత ప్రాధాన్యమైన మరియు సమకాలీన అంశాన్ని చర్చించడానికి సమావేశమవుతుంది. అది ఒకే దేశం ఒకే ఎన్నిక. ఇది దేశ రాజకీయ వ్యవస్థలో ఒక కొత్త మార్గాన్ని సూచిస్తున్న దిశగా ఒక ప్రముఖ ప్రతిపాదన. ప్రస్తుతం మన దేశంలో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరియు లోక్సభ ఎన్నికలు వేరువేరుగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రతిపాదన ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలు ఒకేసారి జరగాలని సూచిస్తున్నారు. దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి, లోపాలు ఏమిటి, ప్రజాస్వామ్యంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాలపై నేడు మనం లోతుగా చర్చించబోతూ ఉన్నాం. ఈ సభలో పాల్గొనిపోయే ప్రతి గౌరవ సభ్యులందరూ మీరు పరస్పర గౌరవంతో నియమాల మేరకు సూత్రబద్ధంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సభను అధికార పక్ష నేత గౌరవ ప్రధానమంత్రి గారితో ప్రారంభిస్తున్నాను. గౌరవ ప్రధానమంత్రి గారు, మీ అభిప్రాయాన్ని సభను ఉంచగలరు. అధ్యక్ష, ఈ సభలో ఉన్న అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం చర్చించబోయే అతి ఇష్టమైన కష్టమైన అంశం ఒకే దేశం ఒకే ఎన్నిక. ఇది మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో కీలక పాత్ర వహిస్తుందని నేటి రూలింగ్ పార్టీలో ఉన్న మేము అభిప్రాయపడి దీని ఆమోదం కోసం ఈరోజు మనం సభాపక్షంగా దీని గురించి ప్రధానంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రూలింగ్ పార్టీ అనేది ప్రజల సంక్షేమం కోసం ఏర్పడిన ఒక ప్రభుత్వం కాబట్టి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క బాధ్యత మేము తీసుకుంటూ ముందస్తు చర్యలు దానికి తగినట్టు తీసుకుంటూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ అభివృద్ధి పదంలో నడపాలన్నది ఈ పార్టీ యొక్క ప్రధాన అంశం. ముఖ్యంగా ఈరోజు ఒకే దేశం ఒకే ఎన్నిక అంశం తీసుకురావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి దేశమంతటా ఒకేసారి పార్లమెంటు మరియు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న భావన వెనుక ప్రధాన ఉద్దేశాలు ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చాలని ప్రభుత్వం దృష్టిలో వచ్చింది. నిరంతర ఎన్నికలతో వచ్చే ఖర్చును తగ్గించడంలో ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రముఖ పాత్ర పోషిస్తుందని రూలింగ్ పార్టీ యొక్క అభిప్రాయం. అలాగే పాలన వ్యవస్థలో నిరంతర స్థిరత్వాన్ని తీసుకురావడం కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రతి 6 నెలలకు ఒక రాష్ట్రంలోని ఎన్నికల తాలూకా నియంత్రణల వల్ల పాలనపై ప్రభావం పడుతుంది. దీనిపై దృష్టి పెట్టిన రూలింగ్ పార్టీ దీంట్లో కొన్ని మార్పులు చేసి ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న పద్ధతిని ఆమోదించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్నాయి అన్నది కూడా దృష్టిలో తీసుకొని దీనికి తగిన నియమాలు తీసుకోవడం జరుగుతుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక ద్వారా మనం సమయాన్ని ఆదా చేయగలుగుతాము. అలాగే అభివృద్ధికి తొందరగా మనం ఒక అడుగు ముందు వేయగలుగుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ప్రతిపక్ష నేత అధ్యక్ష, ముందుగా గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు చెప్పిన వాక్యానికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఇప్పటికిప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే ప్రతిపాదన చేస్తున్నారు. హఠాత్తుగా ఇంతకుముందు వారు వివరించారు ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఎందుకు తెస్తున్నాం, అసలు దానివల్ల ఉపయోగాలు ఏంటి, మీరు దాని మీద చేసినటువంటి రీసెర్చ్ ఎలాంటిది అనేది మా ముందు పెట్టడం జరిగింది. అయితే ఈ విషయం మీద మాకు కొన్ని ప్రశ్నలు అలాగే మాకు కొన్ని అసంతృప్తులు కూడా ఉన్నాయి. అధ్యక్ష మీరు చెప్పిన వాటిల్లో మీరు చెప్పడం ఏంటంటే 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు అనేది దేశం మొత్తం ఒకేసారి పెడదాం అంటున్నాం. కానీ అధ్యక్ష మనం చూసుకుంటే మన దేశం అనేది ఫెడరల్ దేశం అధ్యక్ష. ఇక్కడ ప్రతి రాష్ట్రానికి వాళ్ళ నాయకుల్ని వాళ్ళే ఎన్నుకునే అవకాశం ఉంది. అలాగే వాళ్ళ జాతీయ స్థాయి నాయకులు కూడా వాళ్ళు ఎన్నుకుంటారు. కాబట్టి ఈ రెండు ఒకేసారి కనుక చేసినట్లయితే అది రాష్ట్ర స్థాయి కానీ లేదంటే జాతీయ స్థాయి నాయకులను ఎన్నుకునే విధానంలో కానీ అది చాలా బలమైనటువంటి మార్పును తీసుకొస్తుంది. అయితే ఆ మార్పు మంచిదైతే మాకు దాన్ని ఒప్పుకోవడానికి ఎలాంటి అభిప్రాయం లేదు అధ్యక్ష. కాకపోతే ఆ మార్పు ఎక్కువ నష్టానికి దారి తీయడానికి అవకాశం ఉన్నాయని మేము ప్రతిపాదిస్తున్నాం.
దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రజల విశ్వాసాన్ని కూడా గెలుచుకోవాలి అధ్యక్ష. మనల్ని నేతలుగా ఎన్నుకుని ఇక్కడ కూర్చోబెట్టింది వారి విశ్వాసాన్ని గెలుచుకోవడానికి, అలాగే వారికి మంచి చేయడానికి మాత్రమే అధ్యక్ష. కాబట్టి కేంద్ర స్థాయి రాష్ట్ర స్థాయి ఒకటేసారి పెడితే మనం ప్రజల నుంచి ఆ విశ్వాసాన్ని కోల్పోతాం అధ్యక్ష. దాంతోపాటు ఏవైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అవి కూడా ఈ ప్రతిపాదన వల్ల చాలా దెబ్బతింటాయని మేము మీకు తెలియజేస్తాం అధ్యక్ష. అసలు వీళ్ళు ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది పెట్టడానికి కారణం ఖర్చు తగ్గించడమా, లేదంటే 5 ఏళ్ళకి ఒక్కసారి మాత్రమే ప్రజాస్వామ్యానికి అవకాశం ఇస్తామని చెప్పి ప్రజాస్వామ్యం యొక్క ఆత్మగౌరవాన్ని కించపరచడమా, లేదంటే ప్రజల యొక్క హక్కుల్ని హరించి వేయడమా అని మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. అందరికీ నమస్కారం. ముందుగా అధ్యక్షుల వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి గురించి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అధ్యక్షుల వారికి, ప్రధానమంత్రి వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఇందాక అపోజిషన్ లీడర్ వారు మాట్లాడుతూ ఇదేదో దేశానికి నష్టం చేస్తుంది, ఇదేదో మేమే తెచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఇది మేము తెచ్చింది కాదండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1970 వరకు కూడా ఇదే విధంగా మనం నాయకులను ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు మంచి పరిపాలన కూడా అందించాం మన దేశానికి. కాబట్టి ఇవాళ దేశం మంచి అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. తర్వాత మాకు అధికారం వచ్చిన తర్వాత కూడా మేము ఎప్పుడు ప్రజల గురించి, ప్రజల సమగ్రత గురించి, దేశ ఔన్నత్యాన్ని గురించి ఆలోచించే వాళ్ళం. కాబట్టి మాకు ప్రజలు ఈ రోజున ఇంత మెజారిటీతో అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రజల అభివృద్ధి గురించి మేము ఆలోచించే వాళ్ళం. కాబట్టి మేము 1 నేషన్ 1 ఎలక్షన్ అనే దాన్ని మేము ముందుకు తీసుకొచ్చాము. దీనివల్ల మనం చూస్తే 2019లో 60,000 కోట్ల రూపాయలు మనకి ఎలక్షన్కి ఖర్చు అయింది. అయితే ఒకేసారి ఎన్నిక జరగడం వల్ల మనకి ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ఆ డబ్బుని మనం ప్రజల ఉపయోగాలకి, ప్రజల సంక్షేమానికి, దేశ అభివృద్ధికి ఉపయోగిస్తాం. కానీ మరొక విధానానికి మేము ఉపయోగించాం, మరొక దానికి మా స్వార్థానికి మేము ఉపయోగించాం అనేది ప్రతిపక్షం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. కర్ణాటకలో జరిగిన ఎలక్షన్స్ చూస్తే 511 కోట్ల రూపాయలు కేవలం అసెంబ్లీకే ఖర్చు పెట్టినటువంటి విధానం మనం చూసాము. మరి అది ఎంతవరకు సమన్వయం అనేది మనం ఆలోచించాలి. ప్రతిపక్ష పార్టీలు కూడా దీని మీద ఆలోచించాల్సినటువంటి విషయం ఎంతగానో ఉందని నేను ఆలోచిస్తున్నాను. అదేవిధంగా మనకి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు ఇది కనుక ఇంప్లిమెంట్ చేస్తే 12,000 కోట్ల రూపాయలు మనం ఆదాయం చేసుకోగలుగుతాం. అది దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని అందరూ సమర్థించాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి క్యాష్, రిలీజియన్, ప్రాంత భేదాలను నిర్మూలించడానికి ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది మేము తీసుకొచ్చామనేది కూడా మీరందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఉంది. అదేవిధంగా ఇంకొకటి నేను మనవించుకుంటున్నాను, మనకి ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ జరగడం వల్ల ఓట్ పర్సెంటేజ్ కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలో, రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఆ రోజంతా ఎలక్షన్ డేగా డిక్లేర్ చేస్తారు. కాబట్టి వేరు వేరు రాష్ట్రాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు కూడా ఆయా కంపెనీల్లో అందరికీ సెలవుగా డిక్లేర్ చేసి ఆయా రాష్ట్రాలకు వచ్చి వాళ్ళ ఓటును ఉపయోగించుకునే అవకాశం కూడా ఇక్కడ మనకు లభిస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ప్రజలు సమర్థిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇది తీసుకొచ్చినందుకు ప్రధానమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్ద ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సభలో ప్రశ్నల సమయం క్వశ్చన్ అవర్ ప్రారంభించబడుతుంది. గౌరవ ప్రతిపక్ష సభ్యులు తమ ప్రశ్నలు అధికార పక్షాన్ని అడగచ్చు. ప్రతి ప్రశ్నకు సమాధానానికి తగిన సమయం ఇవ్వబడుతుంది. ప్రతిపక్షం అడగండి. అధ్యక్ష, ఇప్పుడు మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒకేసారి రాష్ట్రాలన్నీ దేశ ఎన్నికలను జరగడానికి నిజంగానే సాధ్యమవుతుందా? రూలింగ్ పార్టీ ఏం చెప్తుందో? ఇది పూర్తిగా సాధ్యమే. మన దేశం ఇప్పటికే పలు పెద్ద స్థాయిలో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించింది.
1952 మొదటిసారి రాష్ట్రాల లోక్సభను ఒకేసారి ఎన్నికలు జరిగాయి. నేడు మన దగ్గర ఉన్న డిజిటల్ ఓటింగ్ యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానంతో మరియు ఎన్నికల కమిషన్ నైపుణ్యంతో ఇవన్నీ కలిస్తే సమన్వయమే ఒకే రోజు ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా దీనికోసం ముందుగానే సరైన ప్రణాళికను సిద్ధం చేస్తే ఎటువంటి తేడాలు రావు అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళు మెసేజ్ అంటున్నారు కానీ ఇందులో నాకు ఒక చిన్న డౌట్ ఉంది అధ్యక్ష. అదేంటంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది అనుకోండి ఒకేసారి, అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ పెడతారా? దీనివల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. దీని మీద అధికార పక్షం చెప్పాలనుకుంటుందా నేను అనుకుంటున్నా అంతే. అధ్యక్ష, ఒక రాష్ట్ర ప్రభుత్వం పడిపోయినప్పుడు మళ్ళీ దేశం మొత్తానికి ఎన్నికలు పెట్టడం అవసరమే లేదు. ఎందుకంటే ఇది రాజస్వామ్యానికి హాని కాకుండా ఉండేలా ఒక మార్గం, అంతేగాని మళ్ళీ పెట్టడం ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు తక్కువగా వస్తాయి. ఇంకా ప్రభుత్వం ఎప్పుడైనా ప్రీ ప్లాన్గా అన్ని ప్రిపేర్ అయ్యే ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు పెట్టుకోవడమే ముఖ్యం లేదు. అది అధ్యక్ష, దీని మీద మేము మాట్లాడాలనుకుంటున్నాం. వారు చెప్పిందంతా ఇప్పటిదాకా బాగానే ఉంది అధ్యక్ష. కానీ ఇప్పుడు ఈ ఒక దేశం ఒక ఎలక్షన్ అనేది పెట్టడం ద్వారా ఏంటంటే పెద్ద పార్టీలు ఏవైతే ఉన్నాయో, జాతీయ పార్టీలు కానీ లేదంటే ప్రాంతీయంగా అధికారంలో కానీ ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు అయితే ఒకసారి ఓడిపోయినా ఇంకొకసారి మళ్ళీ తిరిగి నిలబడడానికి అయితే వాటికి సత్తా ఉంది అధ్యక్ష. కానీ ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరికీ సమాన హక్కులు ఉంటాయి, అది రాజకీయాల్లో కూడా ఉంటాయి అధ్యక్ష. కానీ ఏవైతే చిన్న పార్టీలు లేదంటే స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పాల్గొనాలనుకుంటారో వారికి దీనివల్ల చాలా తీవ్రమైన నష్టాలు జరుగుతాయని మా పార్టీ ఉద్దేశం అధ్యక్ష. ఎందుకంటే ఒకేసారి కనుక ఎలక్షన్స్ పెడితే జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ వారి అధికారాన్ని నిలుపుకోవడానికి కానీ లేదంటే అధికారాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి, ఎందుకంటే 5 ఏళ్ళ వరకు వాళ్ళకి అవకాశం ఉండదు అధ్యక్ష. ఒకటే అవకాశం అధ్యక్ష. దీనికి సమాధానం ప్రభుత్వం తరఫు చెప్తారు చెప్పండి. అధ్యక్ష, అపోజిషన్ వాళ్ళని అడుగుతున్న ప్రశ్న ఇది. అవును సార్, వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నాం. చాలామంది ఈ విషయంలో అపోహలు ఉన్నారు. ఎన్నికల విధానంలో అన్నది ఎన్నికల కమిషన్ అందరికీ సమానమైన అవకాశాలు కల్పించేలా ఉంటుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం అభ్యర్థులపై ఆధారపడి ఉంటుంది. ఒకే రోజు ఎన్నికల వల్ల ప్రచార సమయం తగ్గిపోదు. ప్రక్రియ ముందుగానే ప్రకటించబడుతుంది. చిన్న పార్టీలు కూడా ముందుగానే సిద్ధమైతే వారికి కూడా మంచి అవకాశాలే ఉంటాయి. అధ్యక్ష, మీకు చెప్పేది ఏంటంటే భారతదేశంలో వలస కూలీలు ఎక్కువ ఉన్న విషయం ఇది మళ్ళీ నేను ప్రతిపాదించలేదు. లాస్ట్ సెన్సెక్స్ రిపోర్ట్స్ ప్రకారం 4 కోట్ల మంది వాళ్ళ ప్రాంతీయ స్థానాల్లో కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో ఉండి పనులు చేస్తున్నారు అధ్యక్ష. ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటే ఆ 4 కోట్ల మందిని వాళ్ళ స్వస్థలాలకు తీసుకెళ్ళడానికి మనకి సత్తా ఉందా? లాజిస్టికల్ గా ఇది అసాధ్యమని మేమైతే చెప్తున్నాం అధ్యక్ష. ప్రధానమంత్రి గారి సమాధానం. అధ్యక్ష, నేను ప్రతిపక్ష పార్టీకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ పథకం ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల చాలా మందికి అభివృద్ధి జరుగుతుంది. మీరు అది దృష్టిలో పెట్టుకోకుండా దానికి ఏదైతే ఎదురవుతాయో అలాంటి సంఘటనలు మీరు తీసుకొచ్చారు. కాబట్టి దీనికి నేను ఒక పరిష్కారం చెప్తున్నాను. మా రూలింగ్ పార్టీ అలాంటి ఏవైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టింది. ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అలాంటి కొన్ని ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ నేను ప్రతిపక్ష పార్టీకి చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ట్రాన్స్పోర్టేషన్ వాడేది 25 to 30% మాత్రమే బై ట్రాన్స్పోర్ట్ నుంచి వాళ్ళ లోకల్ కంట్రీస్కి కానీ లోకల్ స్టేట్స్కి కానీ వచ్చి
వాళ్ళ ఓట్ని క్యాష్ చేసుకుంటారు. అండ్ 5% వాళ్ళ వాళ్ళ ఓన్ వెహికల్ తోటి మాత్రమే వాళ్ళ ఓట్ని క్యాష్ చేసుకుంటారు. అండ్ రిమైనింగ్ పర్సన్స్ అందరూ లోకల్లోనే వాళ్ళ ఓట్ని క్యాష్ చేసుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. అండ్ ఇంకొకటి, మేము ఈ స్కీమ్ని ఎందుకు తీసుకురావాలని ముఖ్యంగా అనుకుంటున్నామంటే, ఒకేసారి అటు రాష్ట్ర స్థాయి ఇటు కేంద్ర స్థాయి ఎన్నికలు జరగడం వల్ల 2 సార్లు ఒకే మనిషి తన వలస కూలీని ఆపుకొని మరి తన పన్నును ఆపుకొని మరి 2 టైమ్స్ అనేది రావాల్సిన అవసరం లేదు. సో టైం కన్స్యూమ్ అవుతుంది, వాళ్ళ వర్క్ అనేది ఆన్ టైం కంప్లీట్ అవుతుంది. సో వాళ్ళు ఓట్ అనేది అటు కేంద్రానికి వేయొచ్చు అండ్ ఇటు రాష్ట్రానికి కూడా ఒకే టైంలో వేయొచ్చు. సో దీని ద్వారా వాళ్ళకి టైం కన్స్యూమ్ అవుతుంది, వాళ్ళ యూస్. ఇది ఒక ఇంప్లిమెంటేషన్ స్కీమ్ కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీ ఆలోచించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ఈ విధానం వల్ల రాష్ట్రాలకు హక్కులు తగ్గిపోవా? గౌరవనీయులైన ఎంపీ గారు చెప్పినట్టు దీనివల్ల రాష్ట్రంలో హక్కులు హరిస్తున్నాయని చెబుతున్నారు. కానీ మేము ఒక ఉద్దేశం చెప్పాలనుకుంటున్నాం అధ్యక్ష. రాజ్యాంగంలో పేర్కొందించిన రాష్ట్రాలకి ఏవైతే హక్కులు ఇచ్చారో వాటిని మేము అన్నింటినీ గౌరవిస్తున్నాం అధ్యక్ష. ఒక్క రోజు ఎలక్షన్ జరగడం వల్ల మేమేమి రాష్ట్రాలకి తప్పుగా మార్గనిర్దేశం చేయడం లేదు. మీరు ప్రతిపాదించినట్టు ఒక్క రోజులో ఎలక్షన్ జరగడం వల్ల పీపుల్ మనస్తత్వం అనేది మారిపోతుంది అంటున్నారు. కానీ ఇది ముమ్మాటికి తప్పు. ఇది మనం గమనించినట్లయితే 1951, 52, 1957 జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ ఎంతో తెలుసా మీకు? 96.32%. సో ఎక్కువగా పర్సంటేజ్ పోల్ అయింది జనరల్ ఎలక్షన్స్ వల్లే. అలాగే మీ ముందుకి మరొక చెప్పాలనుకుంటున్నాము. చట్టాలు మరియు బడ్జెట్లు పాలన అంతా రాష్ట్రాల్లో చూసుకుంటాయి. ఇది మేము అండర్లైన్ చేసి చెబుతున్నాము. కేవలం రాష్ట్రాలు మాత్రమే చూసుకుంటాయి. ఇది కేవలం ఓటింగ్ సమయాన్ని పెంపొందించడానికి తప్ప ఎలాంటి రాష్ట్రాలను హక్కులను హరించడానికి కాదని మరొకసారి ప్రతిపాదిస్తున్నాను. పార్లమెంట్ సభ్యులు ఈ విషయాన్ని గమనించండి. ప్రతిపక్షం ఏదైతే ప్రశ్న అడుగుతుందో దానికి సమాధానం మేము 3 నిమిషాల్లో ఇవ్వాలి. ఎక్కువ తీసుకోకూడదు, సమయం కూడా అంత మనకు లేదు కాబట్టి వారి 3 నిమిషాల్లో జవాబు అవుతుంది. ప్రతిపక్షం నుంచి సమాధానం ఏమైనా కూర్చొని అధ్యక్ష, ఈ మార్పు వల్ల ప్రజలకి ఉపయోగం ఉందా? అధ్యక్ష, ఈ విధానం వల్ల ఎన్నికల ఖర్చు భారీగా తగ్గుతుంది. ప్రభుత్వం ఖజానాపై భారం తగ్గి ఆ డబ్బును సంక్షేమ పథకాల కోసం ఉపయోగించవచ్చు. ఎన్నికల సమయంలో కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల పాలనలకు ఆటంకాలు కలుగుతాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే పాలన సాఫీగా కొనసాగుతుంది. పాలనలో స్థిరత్వం ఉండటం వల్ల పెట్టుబడిదారులు కూడా దేశంపై నమ్మకాన్ని కలిగి ఉంటాయి. దీని ఫలితం అభివృద్ధి. తెలుసుకోవాల్సిందిగా అపోజిషన్ పార్టీ వారిని కోరుతున్నాను. అధ్యక్ష, అధ్యక్ష, ఎన్నికల ఖర్చు అంతా తగ్గించాలని నిమిత్త ప్రజాస్వామ్య విలువను తగ్గించాలి కదా. రూలింగ్ పార్టీ ఏం చేస్తుంది? ఇందుకు మేము పూర్తిగా అంగీకరిస్తాం. ప్రజాస్వామ్యం అత్యంత విలువైనది. కానీ అదే ప్రజాస్వామ్యంలో ప్రజల పన్నుల రూపంలో వచ్చే డబ్బులను ఎన్నిసార్లు కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల వృధా చేస్తూ ఉండడం అనేది ప్రజల కోసం వాడలేని పరిస్థితిని సృష్టిస్తుంది. ఒకేసారి ఎన్నికలు ఇలా జరిగితే ఖర్చు తగ్గడంతో పాటు పాలనకు ఆటంకాలు కూడా తక్కువ అవుతాయి. ఇది ప్రజాస్వామ్యంలో తొలగించడం కాదు, మరింత సమర్థవంతంగా అమలు చేయడమే. ప్రజల అభిప్రాయంతోనే ఈ మార్పును మేము తీసుకొస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ విధానం వల్ల ప్రజలకు నేరుగా లాభాలు ఏమైనా ఉన్నాయా? చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది వచ్చింది. ఫస్ట్ వన్ కాస్ట్ రిడక్షన్. కాస్ట్ రిడక్షన్ ఎందుకు ఉంటుందంటే మన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అవుట్ ఆఫ్ పార్లమెంట్ ఏమన్నారంటే 1 lakh crore 2024 లోక్సభ ఎలక్షన్కి ఎక్స్పెన్సెస్ అయ్యాయి. మేము ఏంటంటే వీఆర్ స్టిల్ ఇన్ డెవలపింగ్ కంట్రీ కాబట్టి మాకు ఎక్స్పెన్సెస్ ఎక్కువ పెట్టుకోవడం అవసరం లేదు. కాస్ట్ రిడక్షన్ ఇస్ వెరీ important. And also 1.5%, if we implement 1 nation 1 election in India, 1.5% of GDP growth, country's GDP లో growth వస్తుంది. At the same time 450 crore expenses జరిగాయి. Because of this
this one nation, one election in India, we will be a topmost developed country also. This is my point, Adhyaksha. అధ్యక్ష, ఇంతకు నుంచి వీళ్ళు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు, వాటికి రోజు చెప్తున్నారు. ఓకే, దీనికి నేను అడగాలనుకుంటున్నది ఏంటంటే, మన దేశం దీనికి సాంకేతికంగా సిద్ధంగా ఉందా? దీనికి ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్తారో వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు, నాకు అర్థమయ్యేలాగా. గోపిచంద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అవును అధ్యక్ష, ఇప్పటి వరకు మన దేశం ఎన్నో సాంకేతిక సాధనాలతో నడుస్తుంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఈవీఎంలు, వీవీప్యాట్లు, జీపీఎస్ ఆధారిత డేటా, డిజిటల్ ఓటింగ్ లిస్ట్ మొదలైనవి మనము ప్రవేశపెట్టాం. పెద్ద ఎత్తున సిబిటి పరీక్షలు అనగా రైల్వే ఎస్ఎస్సి కూడా ఇలాంటి పరీక్షలు కూడా సజావుగా నడుస్తున్నాయి ఒక సాంకేతిక విధానంలో. ఎన్నికల కమిషన్ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి తగిన మానవ వనరులు, సాంకేతిక వనరులతో సమర్థంగా నిర్వహించదు. మన ప్రజలు కూడా టెక్నాలజీకి అలవాటు పడుతున్నారు. కాబట్టి ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఈ బిల్లు ప్రవేశపెడతాం అధ్యక్ష. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మెరుగ్గా దీన్ని మేము సాధించి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. గౌరవనీయ అధ్యక్షుల వర్యులకి నా వందనాలు. మన యూనియన్ మినిస్టర్లు ఎన్నెన్నో విషయాలు చెప్పారు. మరియు ఇప్పుడు మన యూనియన్ మినిస్టర్ గారు చాలా విషయాలు చెప్పారు. చాలా చేస్తాం, చాలా జరుగుతాయి, చాలా డెవలప్మెంట్లు వస్తాయి అంటున్నారు. కానీ మన రాష్ట్రంలో జనాభా మరియు ప్రజలు వీరంతా ఈ ఎలక్షన్స్కి సిద్ధంగానే ఉన్నారా? మరియు అధ్యక్ష, ప్రజలు అసెంబ్లీ మరియు లోకసభ ఎలక్షన్లలో పాల్గొనడానికి మరియు వారు ఓట్లు వేసే విషయం పైన గందరగోళం అవుతారు అని మా అభిప్రాయం. దాని ద్వారా మన యూనియన్ మినిస్టర్లు అధికార పక్షం మన రూలింగ్ పార్టీ ఏమి చెప్పాలనుకుంటుందో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అధ్యక్ష. ఇందాక ప్రతిపక్ష నేత అడిగినట్టుగా ఎన్నో విధానాలు చెప్తున్నారు. ఇవన్నీ మీరు చేస్తారా లేదా? మేము చేస్తాం కాబట్టి ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. మేము ప్రతి ఒక్కటి ప్రజల సంక్షేమం కానీ ఏదైనా ప్రజలకి చేకూర్చే వాళ్ళం కాబట్టి మా గౌరవ ప్రధానమంత్రి వారిని ప్రజలు ఎన్నుకున్నారు. మేము ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే పార్టీయే కానీ మీ యొక్క వేరు విధానాలను ఉపయోగించే వాళ్ళం కాదు. కాబట్టి ప్రజలు మాకు ఈ అవకాశం ఇచ్చారు. మీరు అడిగినటువంటి ప్రశ్నకి మా తదుపరి మినిస్టర్ గారు సమాధానం చెప్తారు. అధ్యక్ష, అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు వేరుగా ఉన్నాయి. గందరగోళంగా ప్రజలు అర్థం చేసుకుంటారని మినిస్టర్ గారు చెప్పారు. దానికి నేను చెప్పే సమాధానం, ఇది పూర్తిగా ప్రచార పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. పార్టీల మేనిఫెస్టోలు, అభ్యర్థులు వేరు. ఇవన్నీ ప్రజలకు చెప్పే బాధ్యత మానవ వనరులపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ప్రజల అవగాహన కల్పిస్తే ప్రజలు తగిన వారిని ఎంపిక చేసుకుంటారు. ఇప్పటికీ ఈ విధానం ప్రజలు తెలివిగా ఓటు వేస్తున్నారు. వారు రాజకీయ చైతన్యం తక్కువగా అంచనా వేయకూడదు. అదేవిధంగా 1 నేషన్ 1 ఎలక్షన్ ఈ యొక్క సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అటు స్టేట్ అటు సెంటర్లో కూడా ప్రజల స్కీమ్స్కి ఎలక్షన్ కోడ్ అనేది అడ్డుగా వస్తుంది. ఇలా 1 నేషన్ 1 ఎలక్షన్కి జరపడం వల్ల ప్రజలు వారి యొక్క సంక్షేమాలు పూర్తిగా నాయకులు అనేటువంటి వారు అందిస్తారు. అందువల్ల 1 నేషన్ 1 ఎలక్షన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. అధ్యక్ష, ఆఖరిగా మేము ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఏంటంటే ఇప్పటిదాకా యూనియన్ మినిస్టర్లు చాలా బాగా చెప్పారు అధ్యక్ష, దీని గురించి బాధ్యత మాది, దాని గురించి బాధ్యత మాది అని. కానీ ఇక్కడ ఉన్న మనందరం నాయకులమే అధ్యక్ష. అసలైన ఎన్నికలు నిర్వహించే బాధ్యత అధికారులది. కాబట్టి ఒకవేళ కనుక కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఆ పని భారం పడే అధికారులు అధ్యక్ష. కాబట్టి ఆ పని భారాన్ని అధికారులను తగ్గించి లేదంటే సార్వత్రికంగా స్మూత్గా ఎలక్షన్స్ని
వీళ్ళు ఎలాగా కొనసాగిస్తారనేది మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ప్రజలు మనకు ముఖ్య అధ్యక్ష. వారైనా మేమైనా ఇక్కడ ఉంది ప్రజల యొక్క సంక్షేమం కోసమే. కాబట్టి దీని గురించి వారు ఏం ఆలోచించారు, వారి దగ్గర ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో చెప్పాలని కోరుతున్నాం. అధ్యక్ష, ఇది చాలా కీలకమైన అంశం. ప్రభుత్వం ముందుగానే ఎన్నికల షెడ్యూల్ రూపొందించింది. దశల వారీగా శిక్షణ, శ్రమ విభజన, సాంకేతిక సహకారం ద్వారా అధికారులపై ఒత్తిడి తగ్గించవచ్చు. ఏ ఆధారిత షెడ్యూలింగ్, మ్యాన్ పవర్, ఆటోమేషన్, డ్యూటీ ఆప్టిమైజేషన్ వంటి మార్గాలు ఉపయోగించవచ్చు. అవసరమైతే రిటైర్డ్ ఉద్యోగులతో తాత్కాలికంగా ఉపయోగించవచ్చు. వారిని అందుకునే మానవీయ విధానం తీసుకురావచ్చు. అపోజిషన్ అడిగిన ప్రశ్నకు ఇదే నా సమాధానం అధ్యక్ష. మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అన్ని దేశాల్లో ఇంప్లిమెంట్ అయ్యి అన్ని అభివృద్ధి మార్గంలో పయనిస్తున్నప్పుడు మన దేశంలో ఎందుకు మీరు దీన్ని అడ్డుకుంటున్నారు? మన దేశం అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా? మన దేశం ముందుకు వెళ్ళడం మీకు ఇష్టం లేదా? కేవలం మన దేశం నాశనానికే మీరు చూస్తున్నారా అనేటువంటిది ప్రతిపక్షాలను అడగాలనుకుంటున్నాను. అదేవిధంగా మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనందరం భారతదేశం ముందు బిడ్డలం, తర్వాతే మనందరం నాయకులం, ప్రతిపక్షం అధికార పక్షం. కాబట్టి భారతదేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా మనందరం ఒక భారతీయులుగా దీన్ని సమర్థించాలి, ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి మార్గంలో దేశాన్ని పట్టణం చేయాలి అని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియకుంటూ, ఖచ్చితంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశంలో ఇంప్లిమెంట్ చేస్తామని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులైన అపోజిషన్ లీడర్ గారు ప్రసంగించుకుంటున్నారు. అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష. మేము చెప్పాలనుకున్న విషయాన్ని కంప్లీట్ చేసేదాం. మన దేశం పాపులేషన్ వచ్చేసరికి 146 కోట్ల 8,10,236. ఇది సెన్సస్ రిపోర్ట్ ఆఫ్ 2025 కింద. అలాగే ఓటు హక్కు కలిగిన వ్యక్తులు 99 కోట్ల 88 లక్షల మంది ఉన్నారు. ఇది నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా 100 కోట్లకు రీచ్ అవుతుంది. ఎలాగైతే మీరు అడిగారో, రాష్ట్రంలో ఇంత ఒకేసారి ఎలక్షన్ జరగడం సాధ్యమేనా? సాధ్యమే అధ్యక్ష. ఒక ప్రాపర్ ప్లాన్ అతని ప్రణాళిక ఉంటే సాధ్యమే. నాయకుడు లేని సమాజం నిర్మించడం అసలైన నాయకుడు లక్ష్మణ్ అనే ఒక గొప్ప కవి అన్నాడు. అలాంటి గొప్ప నాయకుడు మన ముందు ఉన్నాడని సగౌరవంగా తెలియజేస్తున్నాను. సో మనం 2047 మన అభివృద్ధి దేశంగా మారుస్తుందని గర్వంగా చెబుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు సభలో ప్రవేశపెట్టిన ప్రతిపాదనపై ఓటింగ్ జరుగుతుంది. ఈ తీర్మానం ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నికల విధానాన్ని అమలు చేయాలని ఈ సభ ఆమోదం తెలపాలి. ఎవరైతే అవునన్న వాళ్ళు దయచేసి మీ చేతులు ఎత్తండి. మెజారిటీ సభ్యులు అవును అనడంతో ఈ తీర్మానం అనుకూలంగా ఉన్న సభ్యులు అవునని చెప్పారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ తీర్మానం సభ ఆహ్వానించినందుకు సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఈ భాగస్వామ్యం అభినందనలు. గౌరవనీయులైన సభ్యులారా, ఈరోజు మనం ఒకే దేశం ఒకే ఎన్నిక వంటి కీలకమైన అంశంపై సమగ్ర చర్చ జరిపాం. ఇందులో ప్రతిపక్షం మరియు అధికార పక్షం వారు తమ అభిప్రాయాలను స్పష్టంగా బాధ్యతీయంగా వ్యక్తపరిచారు. ప్రతిపాదనపై ఓటింగ్ జరిగింది. సభ తీర్మానాన్ని ఆమోదించింది. ఇది ప్రజాస్వామ్యంలో చర్చ, వివేచన, ఓటింగ్ అనే విలువల గొప్ప నిదర్శనం. ఈ సందర్భంగా చురుకుగా పాల్గొన్న ప్రతి సభ్యునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ చర్చలు ఈ అంశంపై మరింత అవగాహనను ఏర్పరిచాయి. ఇంతటితో ఈరోజు మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్. నేషనల్ యాంథమ్తో ముగిద్దాం.